ఏందక్క ఊరంతా కలరా వచ్చినా అది నీ కాళ్ళ దాకా రాలే, దేశమంతా చికెన్ గునియా వచ్చినా అది నీకు జోకలే. ఏందక్క గిట్లా పరిశాన్ ఉన్నావు? గదేరా నాకు సమజైతలేదు. నువ్వేం దిగులు పడమాకక్క. ఆ డాక్టర్ గాడిని కాళ్ళు చేతులు ఇరిచి తీసుకురమ్మని మన వాళ్ళని పంపించాగా. గాడే పేషెంట్ లెక్క ఉంటాడు, గాడు నన్నేం చూస్తాడు. మీకు ఇది న్యాయంగా ఉందా? అదొక పీడకల. జరిగిన దానికి నన్ను చితకబాదారు. అది ఇంకా గుర్తుపెట్టుకుని నా ఎముకలు సున్నం చేయాలని డిసైడ్ అయ్యారా? ఒరే గొట్టం, నిన్ను తననికి తీసుకురాలే, మా అక్క పానం బాలేదు చూడు. ఏమైంది? రాత్రులు వండుకుంటే నిద్ర వస్తలేదు, కండ్లు గట్టిగా మూసుకుంటే పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. అర్థమైంది. ఆకలిస్తుంది కానీ అన్నం తినబుద్ధి కాదు. పడుకుంటావు కానీ నిద్ర రాదు. కరెక్టే. పాలు చేదుగాను పళ్ళు పుల్లగాను ఉన్నట్టు అనిపిస్తాయి, అవునా? అరే నీకెట్లా తెలుసు? సరేనా, నువ్వు ఇంత త్వరగా నా ప్రేమలో పడతావు అనుకోలేదు. నేను నీ వాణ్ణి, నేను నీ వాణ్ణి, నేను నీ వాణ్ణి. గాలి తీసేసిన బెలూన్ లెక్కున్నావు, నీ మీద నాకు లవ్వా? స్వర్ణ, నేను ఎలకలాంటి వాణ్ణి. నీ రేంజ్కి ఒక ఎలక నేసేయటం ధర్మమా చెప్పు? అక్కకి ఏం రోగం వచ్చిందో చూడమంటే రాంగ్ రూట్ లో తీసుకుపోతున్నది బిడా, బొక్కలు తీస్తా బిడా. చూడు చూడు, మమ్మల్ని వెళ్ళిపోమంటారా? అక్కర్లేదు, జ్వరంతో నీరసంగా ఉండి అలా ఉంది. నేను వెళ్ళి టాబ్లెట్స్ పంపిస్తాను, వేసుకో, తగ్గిపోతుంది. స్వీట్ నైట్స్. వెళ్ళొస్తాను. గట్లని వెళ్ళనా? పోయిరండి. ఓకే. అబ్బో ముదిరిందిరు. డాక్టర్ గారు. వద్దు స్వర్ణ, థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేసుకోవద్దు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? కాకితో కబురు పెట్టి కుక్కలాగా వస్తాను. రేయ్, మళ్ళా ఈయన ఇంట్లో కాలు పెట్టేటానికి ఇల్లంతా శుభ్రంగా కలగల్లాడుతుండాలి. మొత్తం సాఫ్ చేసి సున్నాలయ్యండ్రి, పోన్రి. రాత్రి పడుకుంటే పక్కల పాస్ పోసినట్టు నాకు కలొచ్చింది. అరే లుంగి తడుస్తే ఏందో అనుకున్నాను, పక్కలో పాస్ పోసి కలొచ్చింది అంటారా? కాకా చెల్లిపోని ఇదిగో ఏవాటు ఫోన్ మనం ఏం చేసుకుంటాం రా, చెత్త మొత్తం వెతుకు, పైసలు దొరికితే మజా చేసుకుందాం. నీకు బాడీ ఎక్కువ తమాక్ తక్కువ. సెల్ ఫోన్ అమ్ముకుంటే పైసలు వస్తాయి, మస్తుగా మజా చేసుకోవచ్చు కాకా. నీకు కూడా దిమాక్ ఉందిరా, పద ఏనా నమ్ముదాం, మజా చేసుకుందాం పద. ఏంద్రా వారి, ఇది మీ సొంతమేనా లేకపోతే ఆడికి కొట్టుకొచ్చిండ్రా? ఇలా మొగాలు చూస్తే తెలియట్లేదా? లేదక్క, బయట ఎవరికి అమ్మటానికి చూస్తుంటే నువ్వు కొంటావు కదా అని తీసుకొచ్చా. నాకు డౌటే అక్క, వీళ్ళు దొంగ కోళ్ళు పడ్డ మొఖాలు. లేదక్క, ఈ పెళ్ళా మీద ఒట్టు. నాకు పెళ్ళ పడింది కాకా. నీ పెళ్ళా మలిగి అమ్మగారింటికి పోయి 3 ఏళ్ళు కాలేదురా? ఇప్పుడు కడుపుతో ఉందక్క, డెలివరీ టైము, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేయాలి. నీకు పుణ్యం ఉంటది, ఆ ఫోన్ తీసుకొని డబ్బులు అక్క. వారి అక్క వానికి 2000. అది కాదక్క. అరే జాబ్ ముందు పైసలు. నాదేం పోయింది? ఇగో పొట్టోడా, నాన్న నిన్నే గిట్టరా. ఇగో నీ పెండ్లాన్ని గిడ ఉమాపతి డాక్టర్ ఉన్నాడు, ఆయన తాని తోలుకుపో. ఆయన హస్తవాసి ఓ మంచిగా ఉంటది. ఇదిగో పోస్ట్ మ్యాన్, నాకేమైనా మనీ ఆర్డర్ వచ్చిందా? టెలిగ్రామ్ వచ్చింది, కావాలా? వద్దులే, నువ్వే ఉంచుకో. మేడం, వీళ్ళెవరూ లేరా మేడం? బయటికి వెళ్ళినట్టున్నారు. శివగారికి లెటర్ వచ్చింది, కొంచెం ఇస్తారా? థ్యాంక్ యూ మేడం. వాళ్ళ అమ్మగారు బాధతో రాసుంటారు. ఇది చదివాడంటే ఇక్కడ ఈయన బాధపడతాడు. ఏముందో చూద్దాం. చిరంజీవి శివకు అమ్మ ఆశీర్వదించి రాయినది. ఎలా ఉన్నావు బాబు? కల్పన గురించి రాశావు. ఊళ్ళో ఒక్క ఆడపిల్ల పేరు కూడా తెలియని నువ్వు కల్పన గురించి రాసావంటే
నీ మనసులో ఆమెకి ఎంత స్థానం ఉందో నేను అర్థం చేసుకోగలను. నువ్వు ప్రేమించిన విషయం ఆ అమ్మాయికి చెప్పలేకపోవడానికి కారణం డబ్బు గురించి ప్రేమిస్తున్నావని అపార్థం చేసుకుంటుందనేగా. ఏది ఏమైనా నా మనసుకి ఆ అమ్మాయే నా కోడలని అనిపిస్తుంది. ఫోటో పంపిస్తే చూసుకొని ఆనందిస్తాను. వెంటనే పంపిస్తావు కదూ? ఎదురు చూస్తూ మీ అమ్మ. యా నీ కదరపట్ల సూట్ అవుతురా బాయ్. ఏంటండి కలర్ పటం అచ్చం ఇలా బాగుంది. నాలాగే కాదు, నాదే. ఆ, బాగుంది కదా? బాగుంది. మీ అమ్మగారికి పంపించు. మా అమ్మకి ఎందుకంటే కోడల్ని చూడాలని ముచ్చట పడుతున్నారుగా. ఓహో, మీ అమ్మగారు రాసిన లెటర్ చదివాను. చదివేరా? నా మీద ప్రేమని మీ మనసులో దాచుకుని మీ అమ్మతో చెప్పుకున్నారే గాని నాతో చెప్పలేదు. అదే నీలో నాకు నచ్చింది. ఐ లవ్ యూ. బాగుంది. ఏంటిది? ఎలా వాటేసుకోవడం. అరే పోతూ స్వర్ణక్క పుణ్యమాని ఫుల్ గా మందు కొడుతున్నాం రా. అవు కాకా. ఆ సెల్ ఫోన్ దొరికితే మన బాస్ కు కోట్లు వస్తాయి, మనకు కూడా లక్షలు ఇస్తాడు. హ్యాపీగా మందు కొడుతూ ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఆ సెల్ ఫోన్ దొరుకుద్దో లేదోరా. అరే కొంపదీసి మనకు దొరికిన సెల్ ఫోన్ అదే ఉండొచ్చురా. అరే అయ్యుండొచ్చు కాకా. దెబ్బతిన్నాం రా. చేతికి దొరికిన సెల్ తీసుకెళ్లి ఆ రాక్షస చేతిలో పెట్టినాం రా. ఇప్పుడు బాస్ కు తెలిస్తే కుక్కలు కాల్చినట్టు కాల్చి చంపుతాడు రా. ఇప్పుడు ఏం చేశారా? కాకా ఐడియా. ఇప్పటికింకా నా వయసు నిండా 16. చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ గుర్రాళ్ళే. ఇప్పటికింకా నా వయసు ఇదేందక్క సినిమా హీరోలకి తయారైనవు? చీటికి మాటికి ఈ డ్రెస్ నాకు మంచిగా కొడుతున్నదిలే. అబ్బా మాదిస్తే తైలేటట్టుందక్క నీకు. మళ్ళా ఆయన వస్తారు. ఎవరు సినిమా డైరెక్టరా? కాదు, డాక్టర్ గారు. డాక్టర్ గాడా? హే, గారు చూడు అనొద్దు. మీరందరు ఇవాళ నుంచి ఆయన్ని బావగారు అని పిలవాలి. ఏమాయరా కంత లాష్గా పెట్టినావు? ఛీ! ఆ పొట్టని బాగా అని పిల్లడం కన్నా ఏ పుర్ల మంది ఆగి సాగురు అని చెప్పి అందరం చేస్తాం. ఏరా అంతే. అని చెప్. పొట్టోడు పొట్టోడు అంటావు. నువ్వు పొట్టోనివి కాదా? గంతెందుకు? విచిత్ర సహోదరులు సైన్మల కమల్ హాసన్ ఎంతుంటాడు? గింతనే. మళ్ళా ఆయన హీరో కాదా? భలే చెప్పావక్క. ఆడికన్నా ఈడే లెంగ్త్ కదా. మంచిగా చెప్పినావు. గంతకని ఇయాల్సింది మీరందరూ ఆయన్ని బావగారు అని పిలవాలి బై. గంతే. పీల్చు, ఇంకా పీల్చు, స్లోగా వదిలి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటో చెప్పనా? నీకు బీపీ షుగర్ రెండూ లేవు, నాకు ఆ రెండు ఉన్నాయి. డాక్టర్ గారు. వర్ణ ఏమండి? బావగారు. అవును, మా కర్మ. ఈ రోజు నుంచి మీరే మా బావగారు. గాళ్ళు చెప్పింది నిజమే. కూసోన్రి, కూసోన్రి. అబ్బా కూసోన్రి. రే మీరెల్లుండ్రా. ఉండని. మీరెల్లుండ్రా. సరే మీరు కానివ్వండి. పదండి పదండి.
ఎదర కొండ సిలువులు లవ్లా ఉంది. ఆ, ఆ. అదే ఫోన్ రిలయన్స్. ఓకే. ఆ డాక్టర్ ఫోన్ ఎక్కడ పెట్టింది ఏంటో. అదే రిలయన్స్ లైట్. అదైతే ఇంకా బెటర్. అర్జెంటుగా ఏ విషయం శివగాడితో చెప్పాలి. కప్లింగ్ అయిపోయింది. ఎంతకాలం ఈ ఫోన్ నీ దగ్గర ఉందా చెప్తా. డాక్టర్ అమ్మ చెప్పిన ఫోన్ దొరికేసింది. 500 కోట్లు దొరికేసింది. ఈ విషయం బావగారు చెప్పాలి.